ఈ జాతకుని పితృస్థానాత్తు ద్వితీయాధిపతి వ్యయమందుండి నేత్రకారకుడైన శుక్రుడు పాపర్గళంలో శక్తిహీనుడై ఉండుట వల్ల పుత్రవీక్షణమైన క్షణం తండ్రికి నేత్ర నష్టం. నేత్ర నష్టమా? ఇంతటి మహర్జాతకునకు ఈ కళంకమా? జోష్యులు, ఈ అవయోగానికి నివృత్తి ఉందేమో చూడండి. దాతలు మన్నించాలి. శాస్త్రానికి తిరుగులేదు. చేతి గీత నొసటి వ్రాత ఎవ్వరూ మార్చలేరు. మానవ మాతృలం మేమెంత. మాట పొల్లైతే మా తలలు తీయించండి. అనుమానం అయితే జాతక చక్రం తిలకించండి. చూస్తే మాకేం చుట్టుకుంటుందో మీరే చుట్టబెట్టుకుపోండి. చిత్తం చిత్తం. నేత్ర నష్టం. ప్రభు, ఉదార స్వభావులైన మీకు, ఉత్తమ ఇల్లాలైన దేవివారికి వంశోద్ధారకుడైన పుత్రుడే కాని పితృగండకారకుడైన కులక్షయుడు జన్మించాడంటే నేను నమ్మను. ఈ గణితం అనుమానాస్పదంగా ఉంది. ప్రభువుల మీద భక్తి కొద్దీ అమాత్యశేఖరుడు అనుమానిస్తున్నారే గాని గండ పెండేరాలు వేయించుకున్న ఆస్థాన జోష్యుల గణితం ఎలా తప్పుతుంది? అవునా కాదా అన్న అనుమానాలు అప్రస్తుతం, అసందర్భం. మహారాజా వారి హితమే మనం చూడవలసింది. పితృగండంలో పుట్టిన బిడ్డను పురిటిలోనే అంతమొందించడం. ఒక్కరికేటు ఈ వయసుడిగిన జీవితం కోసం పసికందు ప్రాణాలు తీయడమా? శిశుహత్య మహాపాపం మహారాజా. ఈ ధర్మపన్నాలు మాకు తెలుసు. తనకు మించిన త్యాగం, శక్తికి మించిన దానం లేదు. ప్రభువులు సలక్షణంగా ఉండాలే కాని బిడ్డలకేం కొదువ? కన్ను తెరువని కసుగందు మీది మమకారంతో మీ వెన్నంటి ఉన్న బాధ్యతలను విస్మరించకండి ప్రభు. మీ చల్లని చూపులోని మా మేలు, మంచి, క్షేమం సర్వస్వం ఉంచుకొని బ్రతుకుతుంది. ఇక ఆ చూపే కరువైన నాడు మాకు మనుగడే లేదు, ప్రజలకు క్షేమమే లేదు, రాజ్యానికి రక్షణే లేదు, మా మేనల్లుళ్లకు మేలే లేదు, మా అక్కగారికి ఇక లోకమే లేదు. ఏమున్నా లేకపోయినా మంత్రి గారి మాటే సబబు. శివాజ్ఞగా మాకు దృష్టిపోయే యోగమే ఉంటే ఈ శిశు హత్యా పాతకం కూడా దేనికి? స్వామి, చిన్న భార్యను చేసి ఇప్పటికే చిన్న చూపు చూస్తున్నారు. ఇక ఈ చూపు కూడా మాకు దూరం చేస్తారా? నా కడుపు పంట చూచి ఓర్వలేని వాళ్ళ రంపపు కోతు నోరు లేని నా బిడ్డల్ని బలి చేస్తారా? రూపవతి, మీరు అంధులైన తర్వాత ఇక ఈ రూపం మాత్రం ఉండేందుకు? గతి లేని గాంధారి బ్రతుకు బ్రతకవలసిందేగా. ఆ పాడు రోజు మా పాలట పడక ముందే ఈ గుక్కెడ ప్రాణం గుటుక్కు మనిపించి మీ పాదాల ముందు పడి చావటం మేలు. అక్క, అంత మాట అనుకో. నువ్వింత చేసిన నీ తమ్ముణ్ణి ఇంకా బ్రతికే ఉన్నారు. మహారాజా, మీ శ్రేయస్సు కోరి ఇంద్రం వేడుకుంటున్నా. ప్రభువుకు కన్నబిడ్డ ఒక్కడే బిడ్డ కాదు, ప్రజలందరూ బిడ్డలు. కలిసి రాని ఒక్క నలుసు కోసం ఇందరి క్షేమాన్ని బలి చేస్తారా? ఆలనా పాలనా చూడలేని అంధులై మాకందరికీ అన్యాయం చేస్తారా? మమ్మల్ని అనాథుల్ని చేస్తారా? లేక పురిటిలోని పుత్రుడు పుట్టనే లేదని మమ్మల్ని కాపాడుతారా? ఒక్కరికేటు, ప్రాణం మీద ప్రీతితో కన్నబిడ్డను కడతీర్చే కసాయిని కాదు. కడతీర్చమనడానికి అంత కఠినులమా ప్రభు? కంటికి దూరం చేసినా చాలు. మీరు చల్లగా ఉండడమే మా కోరిక. కాదనకండి ప్రభు. ఎవరెక్కడ? పెద్దరాణి వారి బిడ్డను అడవిలో విడిచిరండి. ప్రభు, ప్రభు, చెప్పుడు మాటలకు చెవగ్గుతున్నారు. దేవి వారికి ద్రోహం చేస్తున్నారు. పుత్రఘాతకానికి ఓడిగడుతున్నారు. ఇక అంతటితో ఆపండి. మంత్రుల ఆలోచన మంత్రాంగం వరకు. ఇది అంతఃపుర సమస్య, ఆంతరంగిక విషయం. జోక్యం కలిగించుకోవడం కానీ, మించి వ్యవహరించడం కానీ మీకు మంచిది కాదు. చూస్తారే, వెళ్ళండి. అడవిలో వదిలి రావడం కాదు, అంతమొందించడం. అంతే. అవకాశం తెలివిగా ఉపయోగించుకోండి. అలికిడి కాకుండా పని ముగించండి.
వెళ్ళండి. నార్తినే